ఈ వీడియోలో 2 డిఫరెంట్ స్నాక్ రెసిపీస్ని చూపిస్తున్నాను. రెండిటికి స్టఫింగ్ సేమ్, కానీ మెథడ్ మాత్రం వేరొస్తుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టఫింగ్ని మీరు 2 days ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆలు క్యారెట్ శుభ్రంగా కడిగి పొట్టు తీసుకుందాం. పీల్ చేసిన ఆలు క్యారెట్ ముక్కలు కట్ చేసుకొని కుక్కర్లో వేసేయాలి. అదే కుక్కర్లో ఫ్రెష్ గ్రీన్ పీస్ వేస్తున్నాను. ఇప్పుడు నేను వేసే వెజిటేబుల్స్ అనేవి మీకు ఏవి ఉంటే అందుబాటులో అవి యూజ్ చేసుకోండి. బీన్స్ ఉన్నా, స్వీట్ కార్న్ ఉన్నా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా వీటిలో ఏదైనా లేకపోయినా స్కిప్ చేయొచ్చు. ఆలు మాత్రం కంపల్సరీ. దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ముక్కలకు సరిపడా సాల్ట్ మాత్రమే వేస్తున్నాను, 1/2 స్పూన్ వేస్తున్నాను. కొద్దిగా పసుపు. విజిల్స్ మెత్తగా ఉడికించుకుందాం. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు వెజిటేబుల్స్ అన్నీ సన్నగా కట్ చేసుకోండి. నేను ఆల్రెడీ క్యాబేజ్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా కట్ చేశాను. ఆనియన్ కట్ చేస్తున్నాను. చిన్న ముక్క అల్లము, కొద్దిగా వెల్లుల్లిపాయ కోర్సుగా దంచుకోండి, మెత్తగా అవసరం లేదు. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ప్యాన్ తీసుకొని స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్, ఉల్లిపాయ వేగింది కదండి, అల్లం వెల్లుల్లి దంచుకుంది వేస్తున్నాను. ఒకవేళ మీకు పచ్చిమిర్చి ముక్కల్లాగా వద్దు అనుకుంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసి అది యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వద్దు అంటే స్కిప్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ కట్ చేసుకున్న క్యాబేజ్ వేస్తున్నాను. క్యాబేజ్ ఇష్టం లేదు అనుకుంటే ఆనియన్ క్వాంటిటీ పెంచుకోండి. క్యాబేజీ సగం వేగింది కదండి, క్యాప్సికమ్ వేసేస్తున్నాను. క్యాప్సికమ్ మగ్గేలోపు ఒక పెద్ద సైజు టమాటాను నీట్గా కడిగి ముక్కలు కట్ చేసుకుందాం. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. టమాటా ఎక్కువ మగ్గక్కర్లేదండి, ఎందుకంటే మసాలాలు వేసాక మళ్ళీ మగ్గిస్తాం కదా, అప్పుడు కంప్లీట్గా మగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు అన్ని మసాలాలు వేసుకుందాం. ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనం ముక్కలు ఉడికించుకునేటప్పుడు కొద్దిగా వేసాం కదండి, చూసి వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ కారం వేస్తున్నాను. పచ్చిమిర్చి వేశారు కదా, ఇది కూడా చూసి వేసుకోండి. ధనియాల పొడి 1 స్పూన్ వేస్తున్నాను. జీలకర్ర పొడి, గరం మసాలా కొద్దిగా వేస్తున్నాను, 1/2 స్పూను. మిరియాల పొడి చాలా కొద్దిగా వేస్తున్నానండి, 1/2 స్పూన్ కంటే తక్కువ. ఇప్పుడు దీన్ని బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. టమాటా ఇప్పుడు కంప్లీట్ మగ్గే వరకు ఉంచాలి. కొద్దిగా ఆమ్చూర్ వేస్తున్నానండి, ఇందాక మర్చిపోయాను. ఆమ్చూరు వద్దనుకున్నా లేకపోయినా మొత్తం కర్రీ అయిపోయినాక ఫైనల్గా నిమ్మరసం పిండేసుకోండి. ఇందాక మనం పెట్టిన వెజిటేబుల్స్ అన్నీ ఉడికాయండి, ఇలా మెత్తగా ఉడకాలి. వాటర్ క్వాంటిటీ కూడా ఎక్కువ లేదు చూడండి, నేను కొద్దిగానే వేసాను కదా. ఇది యాడ్ చేసుకుంటాం మనం, మొత్తం వాటర్తో సహా కలుపుకుందాం. దీన్ని మ్యాష్ చేద్దాం. టమాటా మగ్గిందండి, ఇప్పుడు మ్యాష్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసేద్దాం. చూసారు కదండి, ఇది బాగా కలిపేసేయండి. ఇలా ఉండాలి శాండ్విచ్కి. మనం దీంతోనే 2 రకాల రెసిపీస్ చేయబోతున్నాం. ఒకటి శాండ్విచ్, ఒకటి కట్లెట్. కట్లెట్కి ఇంకొంచెం స్టెప్ ఉంటుంది, కాకపోతే ఈజీనే. ఈ కర్రీ అనేది మనకు 1 day స్టోర్ చేసుకోవచ్చు. ఒకరోజు శాండ్విచ్, ఒకరోజు కట్లెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మూత పెట్టి 1 నిమిషం మగ్గనిద్దాం.
అయిపోయిందండి. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేశానండి. దీన్ని బాగా కలిపి ఒక సెకండ్ చల్లారనివ్వండి. శాండ్విచ్ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడండి. మీకు ఉప్పు కారం ఏమైనా పడుతుంది అంటే కొంచెం యాడ్ చేసుకోండి, లేదు అంటే ఇంకా బ్రెడ్కి అప్లై చేసుకోవడం. ఏ సాస్లు ఏమీ అవసరం లేదండి, ఆల్రెడీ ఇందులో అన్నీ ఉన్నాయి కదా, టేస్ట్ ఇదే సరిపోతుంది. మీరు కావాలి అనుకుంటే సాస్ కానీ గ్రీన్ చట్నీ కానీ అప్లై చేసుకోండి. ఒకటి ప్లెయిన్గా పెడుతున్నానండి, ఒకటి చీజ్ స్లైస్ పెట్టి చేస్తున్నాను. కొద్దిగా బటర్ అప్లై చేసి ఇప్పుడు దీన్ని టోస్ట్ చేద్దాం. సేమ్ దీన్నే పెనం మీద కూడా చూపిస్తున్నాను చూడండి. ఒకటి కాకపోతే నెయ్యి అప్లై చేసి చూపిస్తున్నాను. ఇందాక బటర్తో చూపించాను కదా, కావాలంటే నెయ్యి అప్లై చేసుకోండి. దీనికి 2 సైడ్స్ నెయ్యి అప్లై చేయాలి. అయిందండి. శాండ్విచ్ కర్రీ మిగిలింది కదండి, దీన్ని ఇప్పుడు కట్లెట్ చేసుకుందాం. కొద్దిగా అటుకుల్ని మిక్సీ జార్లో వేసేసి పొడి చేసుకుందాం. దీనికి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి, మీకు టిక్కా చేయడానికి వీలుగా. చూసారు కదండి, ఇలా వస్తుంది అంటే ఇప్పుడు టిక్కా చేయడానికి పర్ఫెక్ట్గా ఉంది. చేసుకుందాం. పెనం హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. దీన్ని 2 సైడ్లా మంచిగా కాల్చుకోవాలండి. థ్యాంక్ యూ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.